ఓకే. సోడాన్. సోడాన్ అనేది సెర్చ్ ఇంజిన్. మనం నార్మల్ యూజ్ చేసే గూగుల్ కానీ, బింగ్ కానీ, వికీపీడియా లాంటిది కాదు. ఇది హ్యాకర్స్ యూజ్ చేసే చాలా యూస్‌ఫుల్ అయిన సెర్చ్ ఇంజిన్. సో, ఇది వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ కూడా అనొచ్చు. సో, ఇది ఐఓటీ డివైసెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కనెక్ట్ అయిన డివైసెస్ ప్రతి ఒక్కటి దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ సోడాన్‌లో సెర్చ్ చేస్తారు. సో, ఇది ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవడం కంటే ఫస్ట్ ఇది ఎందుకోసం యూజ్ అవుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో గెటింగ్ టు ద పాయింట్, we can connect we can find out the connected information devices, అంటే కనెక్ట్ అయిన డివైసెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంక్లూడింగ్ సర్వర్స్ గురించి కానీ, రౌటర్స్ గురించి కానీ, వెబ్ క్యామ్స్ గురించి కానీ, అండ్ డేటాబేస్ గురించి కానీ, బ్రీచ్ అయిన డేటాబేస్ గురించి కానీ, ఇప్పటివరకు హ్యాక్ అయిన ఎఫ్టిపి సర్వర్స్ కానీ, ఎస్ఎస్హెచ్ సర్వర్స్ కానీ, ఇలాంటి అపాచీ సర్వర్, మంగోడిబి సర్వర్స్. సో ఇలాంటి ఇప్పటివరకు హ్యాక్ అయిన దాని గురించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వల్నరబుల్ అయ్యే డివైసెస్ గురించి కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ సోడాన్. సో ఇది ఎవరు యూజ్ చేస్తారు నార్మల్గా అంటే సెక్యూరిటీ రీసెర్చర్ యూజ్ చేస్తారు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేస్తారు, అండ్ అకాడమిక్ రీసెర్చర్ యూజ్ చేస్తారు. బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెనిట్రేషన్ టెస్టర్స్. అండ్ పెనిట్రేషన్ టెస్టర్స్ నార్మల్గా యూజ్ చేసే ఫస్ట్ టూల్ అండ్ బెస్ట్ టూల్ అని కూడా అనవచ్చు ఇది. సో ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైసెస్, ఆటోమేటిక్గా ఐఓటీ డివైసెస్, ఆల్మోస్ట్ ఐఓటీ డివైసెస్ అన్ని ఇందులో క్రాల్ అయి ఉంటుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో క్రాలింగ్ అయ్యి ఉంటుంది డెఫినెట్గా. వీ క్యాన్ యూస్ ఫర్ రికగ్నైసెన్స్, వెనరబిలిటీ అసెస్మెంట్ గురించి కానీ, వీ క్యాన్ యూస్ దట్ ఇన్ఫర్మేషన్ టు చేంజ్ ది ట్రాక్. గెట్ ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం దాని యొక్క ట్రాక్ని చేంజ్ చేయొచ్చు. వ్యాలిడేటింగ్ ఫైండింగ్స్, మనం ఒక దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా వ్యాలిడేట్ చేయొచ్చు. అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ డైరెక్ట్గా మనం ఈ ఫైండ్ అవుట్ చేసి టెస్టింగ్ చేయడం కంటే ఇందులో వచ్చి డైరెక్ట్ దాని గురించి సర్వర్ గురించి కానీ, దాని వర్జన్ గురించి కానీ టైప్ చేసి ఎంటర్ చేసి దాన్ని ఇప్పటివరకు ఇంతవరకు హ్యాక్ అయిందా లేదా, అండ్ ఇది వర్నబుల్ కాదా అని తెలుసుకుని మన ఓన్గా దాన్ని ట్రాక్ చేంజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ సర్చ్ ఇంజిన్ కూడా అనొచ్చు. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వి క్యాన్ మ్యాప్ చేయొచ్చు. వీ క్యాన్ యూస్ మ్యాప్. అదే మనం ఫైండ్ అవుట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఆ ఐపీ త్రూ అది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉందని కూడా మ్యాప్ చేయొచ్చు. ఇమేజెస్, వీ క్యాన్ గెట్ ఇమేజెస్. మన ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు. వీ క్యాన్ మానిటర్, మనం చెక్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వెబ్ క్యామ్, ఒకవేళ అది వెబ్ క్యామ్ అయితే మనం ఇక్కడ నుంచే మానిటర్ చేయొచ్చు, అంటే చూడవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదని. వీ క్యాన్ మానిటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ యూజ్ హౌ టు మేక్ మోర్ సెక్యూర్. ఇది ఎందుకు వల్ల ఇంతలా వర్నబుల్ అని చెక్ చేయొచ్చు. అంటే సెర్చ్ ఇంజిన్ జస్ట్ ఒక సెర్చ్ చేయడం అనేది కాదు. ఈ మోర్ అని టైప్ చేస్తే వీ క్యాన్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. సెర్చ్ ఇంజిన్ వీ క్యాన్ యూస్ ఫర్ సెర్చ్ ఇంజిన్, మానిటర్ అండ్ మ్యాప్స్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా, వీ క్యాన్ యూస్ ఫర్ మ్యాప్స్. అండ్ ఇమేజెస్ గురించి కూడా తీసుకోవచ్చు. వీ క్యాన్ సోడాన్ డెవలపర్ ఏపీఐ, ఇంటర్నెట్ డిబి ఏపీఐ, జియోనెట్ ఏపీఐ. వీ కెన్ యూస్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ కిందికి వస్తే డెవలపర్స్ డిబి, జీపీ, నెట్, సోడాన్, క్రోనో. ఎంటర్ప్రైజ్ లెవెల్ యూజ్ చేస్తారు. నార్మల్గా ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ యూజ్ చేసే అంత కాకపోయినా నార్మల్ యూజ్ వరకు మనం యూజ్ చేయొచ్చు దీన్ని. బట్ మనం ఇన్డెప్త్గా తెలుసుకోవాలి, ఇన్డెప్త్గా మనం బ్రౌజ్ చేయాలనుకుంటే అది మనకు అవ్వదు. ఓన్లీ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఆర్ పెయిడ్ వర్జన్ వాళ్ళకి మాత్రమే అవుతుంది. సో వీ క్యాన్ యూస్ ఫర్ ఎక్స్‌ప్లాయిట్స్. చెప్పాను కదా, వీ క్యాన్ యూస్ ఫర్ ఎక్స్‌ప్లాయిట్స్. ఏమైనా ఇప్పటి వరకు ఎక్స్‌ప్లాయిట్ అయినవా, వీ క్యాన్ యూస్ ఎక్స్‌ప్లాయిట్ డిబి. అంటే డైరెక్ట్ మెటాస్ప్లాయిట్ కానీ ఎక్స్‌ప్లాయిట్ డిబి. అందులో ఎక్స్‌ప్లాయిట్ డిబి మనకు తెలిసి ఉంటుంది. నార్మల్గా ఎక్స్‌ప్లాయిట్ డిబి దేనికోసం యూజ్ చేస్తారు అన్నది గూగుల్ హ్యాకింగ్ డిబి అని కూడా అనొచ్చు నార్మల్గా ఎక్స్‌ప్లాయిట్ డిబిని. సో వీ క్యాన్ సెర్చ్ ఫర్ ఇట్. అంటే సపోజ్ అపాచీ గురించి సెర్చ్ చేయాలనుకోండి, ఇక్కడ విజిట్ వెబ్సైట్ దీనిపైన క్లిక్ చేస్తే వీ క్యాన్ గో త్రూ ఎక్స్‌ప్లాయిట్ డిబి అండ్ వీ క్యాన్ సెర్చ్ ఫర్ వర్జన్ అండ్ వీ క్యాన్ సెర్చ్ ఫర్ అపాచీ. దాని గురించి మనం సెర్చ్ చేయొచ్చు. అండ్ సోడాన్ 2000 అంటే డైరెక్ట్గా ఇప్పటివరకు రన్ అయ్యే వెబ్సైట్ని మనం ఇందులోకి వెళ్ళి మనం చెక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బేసిక్. మనం జస్ట్ బేసిక్గా తెలుసుకున్నాం ఇందులో ఏవేవి ఉన్నాయి. ఒకసారి ఫిల్టర్స్, లెట్స్ గో టు ఫిల్టర్స్. హౌ
హ్యాకర్స్ యూస్ ఫిల్టర్స్ ఎలా వర్క్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒక సిటీ గురించి తెలుసుకోవాలనుకున్నాం, జస్ట్ సిటీ అని టైప్ చేసి, ఇప్పుడు సపోజ్ ముంబై, లెట్స్ గో టు ద ముంబై అని టైప్ చేసి స్పెసిఫిక్గా ముంబైలో ఉన్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ డివైసెస్ అన్నీ మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇండియా ముంబై, అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే నంబర్ ఆఫ్ రిజల్ట్ ఐఓటీ డివైసెస్ ఇది క్రాల్ చేసి మనకు దీనిలో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో పోర్ట్ 80లో 39,000 డివైసెస్ ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి. సో 443 అంటే హెచ్టిటిపిఎస్ అని, ఎఫ్టిపి 422, 161, 53 ఇన్ని డివైసెస్, ఇది పోర్ట్స్ అండ్ నంబర్ ఆఫ్ డివైసెస్ ఇది మనకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది. అండ్ టాప్ ఆర్గనైజేషన్స్, ఈ టాప్ ఆర్గనైజేషన్స్ యొక్క డివైసెస్ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. ఆర్గనైజేషన్స్ అండ్ టాప్ ప్రొడక్ట్ ఓపెన్ ఎస్ఎస్హెచ్ ఇది ఒక సర్వర్, అండ్ జిఓస్ట్ ఇది ఒక సర్వర్, ఎంజినెక్స్ ఇది ఒక సర్వర్, అపాచీ హెచ్టిటిపి ఇది ఒక సర్వర్, అండ్ ఏడబ్ల్యూఎస్ ఇది సర్వర్. సో ప్రొడక్ట్స్ అంటే ఏం లేదు, జస్ట్ సర్వర్ అని అంటారు. అండ్ వీ క్యాన్ సర్చ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, డెబియన్ అండ్ విండోస్. వీ కెన్ సర్చ్ త్రూ ద వర్జన్ త్రూ కూడా మనం సర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సిటీ అని టైప్ చేసాం కదా, నార్మల్గా మనం వీ క్యాన్ సర్చ్ ఫర్ కంట్రీ ఆల్సో. ఒకవేళ కంట్రీ గురించి సర్చ్ చేయాలనుకుంటే కంట్రీ అని సర్చ్ చేసి జస్ట్ ఇలా పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే వీ కెన్ సర్చ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ, వీ కెన్ సర్చ్ ఫర్ స్పెసిఫిక్ సిటీ, వీ కెన్ సర్చ్ ఫర్ స్పెసిఫిక్ సిటీ. ఓకే, నార్మల్గా రిజల్ట్ చూపించలేదు. వీ కెన్ ఓకే, there is nothing. We can go through specific port. ఒకవేళ సంథింగ్ ఇప్పుడు మనం పోర్ట్ నెంబర్ 80 అనుకుందాం, we can search for పోర్ట్ నెంబర్ 80, అంటే స్పెసిఫిక్ పోర్ట్ మెన్షన్ చేసి కూడా మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, రిజల్ట్ వచ్చింది కొన్ని, అంటే ఇది హెచ్టిటిపి సర్వర్లో రన్ అవుతుంది. దీని యొక్క వర్జన్ 1.1 అండ్ ఇది 200. ఓకే, అంటే ఇది ఒక 3-way హ్యాండ్షేక్ అవుతుంది. అండ్ దీని యొక్క కుకీ, ఈ వెబ్సైట్కి సంబంధించిన కుకీ కూడా ఇందులో ఉంది. ఇది ఎక్స్పైర్ అయ్యే డేట్, దీని యొక్క డేట్ గురించి. అండ్ ఇది ప్రాగ్మా అంటే మనం ఏదైనా సెర్చ్ చేస్తే దాన్ని క్యాష్ చేయదు అనమాట. అండ్ ఇక్కడ కంటెంట్ టైప్ అంటే ఇది ఒక హెచ్టిఎంఎల్, HTML లేకపోతే JSON అనేది మనకు ఇది ఒక క్లారిటీ ఇస్తుంది. వీ కెన్ గో త్రూ దట్ వెబ్సైట్. ఇది మనం దీని యొక్క వెబ్సైట్లో కూడా వెళ్ళచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనల్ని డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి మనల్ని తీసుకెళ్తుంది. వీ కెన్ గో త్రూ ఇట్. ఇఫ్ ఇస్ క్లిక్ హియర్ వీ కెన్ గో త్రూ ఇట్. మనం ఇక్కడ క్లిక్ చేసామంటే డైరెక్ట్గా మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. సో నో నీడ్ ఆఫ్ ఇట్. చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనకు వస్తుంది ఆర్గనైజేషన్, స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ విప్రో. We can search for Wipro in search, so it will give the total information regarding Wipro. ఓకే, స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ గురించి మనం సెర్చ్ చేయొచ్చు, అండ్ స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి సెర్చ్ చేయొచ్చు. యూ వాంట్ టు సెర్చ్ ఆపరేటింగ్ సిస్టమ్, వీ కెన్ సెర్చ్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ వెల్. ఇంతకుముందు చూసాం కదా. సో విండోస్ అనుకుందాం, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. It will give the list of Windows operating system. So ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి సెర్చ్ చేయాలనుకుంటే వీ కెన్ సెర్చ్ by using these filters. Filters యూజ్ చేస్తే we can search for it. So we can search host name, status, title, and product. If you want product, we can search for product also. Product నార్మల్గా ఇది MySQL అంటే అదొక డేటాబేస్. ప్రొడక్ట్ అంటే ఏంటి, నార్మల్గా డేటాబేస్. Product is nothing but database. If we want to gather database regarding information, we can get. మనం డేటాబేస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ MySQL డేటాబేస్. ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన దాని గురించి
మనకు ఇక్కడ పర్ఫెక్ట్‌గా దాన్ దానిలో నుంచి గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, ఇలాంటి సెర్చ్ ఫిల్టర్స్ యూజ్ చేస్తే వి క్యాన్ గెట్ యాస్ మచ్ యాజ్ రిజల్ట్. మనం డైరెక్ట్‌గా మనకు కావాల్సిన రిజల్ట్‌ని మనం ఈజీగా తీసుకోవచ్చు. వి కెన్ సెర్చ్ ఫర్ ఇండెక్స్. ఇండెక్స్‌లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇండెక్స్? ఇండెక్స్ అంటే ఏంటి నార్మల్‌గా? వై డు వి యూజ్ ఇండెక్స్? ఇండెక్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇండెక్స్ యూజ్ చేసేది ఆహ్, దే యూజ్ టు స్టోర్ సమ్ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండెక్స్. వి కెన్ http డాట్ టైటిల్ ఈస్ టు ఇండెక్స్ ఆఫ్ అని టైప్ చేస్తే ఆహ్, అవి వాళ్ళు స్టోర్ చేసిన ఇండెక్స్ గురించి కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేసి ఉంటారు. సో వీ కెన్ సెర్చ్ ఫర్ ఫైల్స్ గురించి కూడా సెర్చ్ చేసి ఒకవేళ మీరు హ్యాక్ అయ్యారా, హ్యాక్డ్ బై, ఇప్పుడు సెర్చ్ ఒకవేళ అనుకుందాం, హ్యాక్ హ్యాక్డ్ బై ఇంతవరకు ఏమైనా డివైసెస్ అయ్యాయా? సో హ్యాక్ అయిన డివైసెస్ గురించి మనకి ఇక్కడ చూపిస్తుంది నార్మల్గా. వీ కెన్ చెక్ హ్యాక్డ్ డివైసెస్ ఆల్సో. సి హియర్, హ్యాక్డ్ బై, ఇక్కడ హ్యాక్డ్ బై, దిస్ ఇస్ ద నైట్ లైన్ సెక్యూరిటీ వాళ్ళు దీన్ని ఆల్రెడీ యాక్ట్ చేసి అప్లోడ్ చేశారనమాట. సో ఇలా ఇలా వీళ్ళు హ్యాక్ అయిన డివైసెస్ కూడా మనం చెక్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ హ్యాక్డ్, ఒకవేళ ఎఫ్టిపి సర్వర్ గురించి అనుకుందాం. ఎఫ్టి ఎఫ్టిపి సర్వర్ హ్యాక్ అయిన ఎఫ్టిపి సర్వర్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నాం. జస్ట్ హ్యాక్డ్ ఎఫ్టిపి సర్వర్స్ అండ్ ఎంటర్. వీ కెన్ చెక్ ఎఫ్టిపి సర్వర్స్ అప్ టు నౌ. అంటే ఇప్పటి వరకు హ్యాక్ అయిన ఎఫ్టిపి సర్వర్స్ గురించి మనం వీ కెన్ ఫైండ్ ఇన్ఫర్మేషన్. దాని గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ ఎఫ్టిపి సర్వర్స్ హ్యాక్ అయినాయి, ప్రాసెస్ కానీ ఇవి, దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ రీడైరెక్ట్ చేస్తుంది ఆ వెబ్సైట్లోకి. సో వీ కెన్ చెక్ టు internet.com ఉంది కదా, దిస్ ఈస్ ద కంపెనీ నేమ్. సో ఇది థాయిలాండ్ బ్యాంకాక్కి సంబంధించిన కంపెనీ. సో ఇది ఎఫ్టిపి సర్వర్ అనేది హ్యాక్ అయింది ఆల్రెడీ, లాగిన్ ఇన్ కరెక్ట్ పాస్వర్డ్ అని. సో లాగిన్ ఇన్ కరెక్ట్ దాని గురించి మనం వీ కెన్ గో త్రూ ఇట్ అండ్ వీ కెన్ చెక్. అండ్ మనం కంపెనీ ఇప్పుడు we can use సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. వై డూ దే యూస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్? ఎందుకు యూజ్ చేస్తారు? సెక్యూరిటీ రీసెర్చర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే నార్మల్గా దే యూజ్ టు ప్రొటెక్ట్ దేర్ కంపెనీ. అంటే వాళ్ళ కంపెనీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు నార్మల్గా. అంటే వాళ్ళు కంపెనీ యొక్క ఐపీ అడ్రస్ని దీనిలో మెన్షన్ చేసి వాటిలో ఈ ఈ ఈ సెర్చ్ ఇంజిన్ అందులో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ క్రాల్ చేసిందా, మన డివైసెస్ కూడా ఇందులో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇందులో వనరబిలిటీస్ ఉన్నాయా లేదా అని వాళ్ళ ఐపీ అడ్రస్ని కూడా ఇందులో మెన్షన్ చేసి చెక్ చేస్తారు అనమాట. వీ కెన్ చెక్ దట్ ఆల్సో. అంటే మనం అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడ నెట్ అని టైప్ చేస్తాము. ఇక్కడ జస్ట్ నెట్, వీ కెన్ యూస్ నెట్ ఐపీ అడ్రస్. వీ కెన్ యూస్ ఐపీ అడ్రస్. మన ఐపీ అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. 192.68.0.0 ఇలా ఏ విధంగా నంబర్ని మన ఐపీ అడ్రస్ అనుకుంటాం కదా, దాన్ని సెర్చ్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ ఐపీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనల్ని చూపిస్తుంది. సో ఇది నాట్ ఫౌండ్, అంటే ఇది లేదు, నార్మల్గా ఐపీ అడ్రస్ లేదు. సో ఇలా మన ఐపీ అడ్రస్ని కూడా మన హోస్ట్ నేమ్ కానీ దాని గురించి కానీ, మన ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రీ గురించి అండ్ హెచ్టిటిపి స్టేటస్ గురించి, సో ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీ క్యాన్ గ్యాదర్. సో వీ క్యాన్ గ్యాదర్ యాజ్ మచ్ హ్యాజ్ ఇన్ఫర్మేషన్. సో బేసిక్గా ఇది చాలా యూస్ఫుల్ సెర్చ్ ఇంజిన్. వీ హ్యావ్ టు గో త్రూ ఇట్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇఫ్ యూ వాంట్, మీకు ఒకవేళ దీని గురించి ప్రాపర్గా టోటల్ సెర్చ్ ఫిల్టర్స్ గురించి తెలుసుకోవాలంటే సెర్చ్ క్వారీ ఫండమెంటల్స్ అని టైప్ చేస్తే ఇందులో మీకు ఎలా సెర్చ్ చేయాలని ఫిల్టర్స్ మీకు చూపిస్తుంది. వాట్ ఈస్ సోడాన్ అంటే ఏంటి తెలుసుకోవచ్చు. సో యూ క్యాన్ గో త్రూ ఇట్. మీరు ఇందులో వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఐ విల్ ఆల్సో, నేను కూడా కొన్ని లింక్స్ అప్లోడ్ చేస్తాను, అందులో కూడా మీరు వెళ్ళి దాని గురించి సోడాన్ యొక్క యూసేజ్ గురించి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద యూస్ఫుల్ సెర్చ్ ఇంజిన్ అండి. ఒకసారి మీరు యూస్ చేసి చూడండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.